ఏపీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కోలాహలంగా ప్రారంభమైంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 7,000 రూపాయల పింఛన్ల మొత్తాన్ని అర్హులకు అందిస్తోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో సీఎం చంద్రబాబు పింఛన్ల పంపిణీని ప్రారంభించారు. మంత్రి లోకేష్ ఇతర అధికారులతో కలిసి గ్రామానికి చేరుకున్న సీఎం లబ్ధిదారుల ఇంటికి వెళ్లి స్వయంగా పింఛన్ అందజేశారు. అనంతరం లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. విపరీతంగా ప్రజలు వచ్చేసే పరిస్థితికి వస్తున్నారు. 5 ఏళ్లు అణగదొక్కారు, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. నిజమైన స్వాతంత్రం వచ్చిందని ప్రతి ఒక్కరూ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితికి వచ్చారు. ఆ ఉత్సాహంలో నేను మీటింగ్ పోతే, ఆఫీసుకు పోతే వేల మంది వచ్చేస్తా ఉంటే వాళ్ళని ఎట్లా పరామర్శించాలో నాకే అర్థం కాని పరిస్థితి. ఒక పక్క సమస్యలు, ఒక పక్క ఉత్సాహం, రెండూ కలిపిన తర్వాత ఇవన్నీ జరిగే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే అప్పులు ఎంతున్నాయో ఇంకా నాకే తెలియదు. ఎతుకుతున్నా రికార్డ్స్ అన్ని, వ్యవస్థలు ఎక్కడున్నాయో నాకే తెలియదు. అధికార యంత్రాంగం మొరేలు కూడా దెబ్బతినింది. బయట వాళ్ళు వచ్చి పెట్టుబడి పెట్టాలంటే భయపడే పరిస్థితికి వచ్చేసారు. మళ్లీ ఈ దుర్మార్గుడు వస్తే ఏమవుతుందని భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. అంటే ఇవన్నీ కూడా ఒక రాష్ట్రం యొక్క బ్రాండ్ కూడా దెబ్బతినింది. ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశాను నేను. చాలా మంది వచ్చారు, చాలా మంది ఓడిపోయారు, చాలా మంది వెళ్లారు. కానీ ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా పనికి రాడు, అలాంటి వ్యక్తి వచ్చాడని 5 ఏళ్లు నిరూపించిన ఏకైక వ్యక్తి మొన్నటి వరకు నాడు పేరు కూడా నేను చెప్పకూడదు, కానీ అలాంటి వ్యక్తి తను. అంటే ఇప్పుడు నేను నిరూపించాలి ఎలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రిగా ఉండాలో, దానికి ఆదర్శంగా నేను నిరూపించాల్సిన బాధ్యత నా పైన ఉంది. ఇప్పుడు ఈ రెండు కాంట్రడిక్షన్. మొన్నటి వరకు మీరు చూస్తే పరదాలు కట్టేసేవాళ్ళు, ఎక్కడ పోయినా పరదాలు. ఎక్కడన్నా ఒక మురికి కాలువ ఉంటే మురికి కాలువ కూడా పరదా కట్టేసేవాడు, కనపడకుండా. దాస్తే దాగుతుందా, మురికి వాసన రాకుండా ఉంటుందా అని అడుగుతున్నా మిమ్మల్ని. సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రభుత్వాలు ఉండాలనే గాని సమస్యల్ని దాచిపెట్టి మనసును చంపుకొని బ్రతకడం, లేకుంటే ఇంకొక విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. క్యాంప్ ఆఫీసులో మరమ్మతుల గురించి అధికారులు అడిగితే ప్రస్తుతానికి ఏమి చేయొద్దని చెప్పానని తెలిపారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అవసరమైతే కొత్త ఫర్నిచర్ తానే తెచ్చుకుంటానని చెప్పినట్లు తెలిపారు. సచివాలయం నుంచి సిబ్బంది వచ్చి వేతనాలకు సంబంధించిన పత్రాలపై సంతకాలు పెట్టమంటే తనకు మనస్కరించలేదని తెలిపారు. జీతం తీసుకొని పనిచేద్దామనుకున్నా పంచాయతీరాజ్ శాఖలో నిధులు లేవని అన్నారు. ఎన్ని వేల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయో తెలియడం లేదన్నారు. ఒక్కో విభాగం తవ్వే కొద్దీ లోపలికి వెళ్తూనే ఉందని చెప్పారు. శాఖ అప్పుల్లో ఉన్నప్పుడు తన లాంటి వాడు జీతం తీసుకోవడం చాలా తప్పు అని అనిపించిందన్నారు. అందుకే జీతం వదిలేస్తున్నానని చెప్పారు. అడుగుతా ఉన్నారు, ఏం చేయమంటారు మరమ్మతులు, ఏం చేయగల ఉంచడం, కొత్త ఫర్నిచర్ కొనకండి, నేను తెచ్చుకుంటాను అవసరం అయితే. అలాగే మన సెక్రటేరియట్ స్టాఫ్ వచ్చారు, మీకు ఈ మధ్యన అసెంబ్లీకి వచ్చారు కదా, మీకు జీతం ఈ 3-4 రోజులు కలిపి మీకు 35,000 వస్తుంది మీకు. నేను సంతకాలు పెట్టే మనస్కరించాలి.
నేనేమనుకున్నాను, జీతం తీసుకొని పని చేద్దాం అనుకుంటే యాక్చువల్లీ లోపలికి వెళ్ళి పంచాయతీ నిధులను చూస్తూ ఉంటే డబ్బులు లేవు పంచాయతీ శాఖలు. ఎన్ని వేల కోట్ల అప్పులు ఉన్నాయో తెలియట్లేదు. ఒక్కొక్క హెడ్ తవ్వే కొద్దీ, అంటే ఒక్కొక్క దానికి ఏ హెడ్ కింద ఎంత ఖర్చు అవసరం అని తవ్వే కొద్దీ అసలు అనంతంగా లోపలికి వెళ్తానే ఉంది. మాకు ఒకటే అనిపించింది, ఇవన్నీ కరెక్ట్ చేయాలి. ఇవన్నీ ఇంత అప్పుల్లో అటు మనకి పంచాయతీరాజ్ శాఖ ఉన్నప్పుడు నాలంటూ డబ్బులు తీసుకోవడం చాలా తప్పు అనిపించింది. అందుకని వాళ్ళకి చెప్పి నేను జీతాన్ని వదిలేస్తున్నాను, నా జీతాలు ఏమి వద్దు, కానీ నా దేశం కోసం మా నేల. అవినీతికి పాల్పడితే అసలు సహించేది లేదని విశాఖ నగర నూతన పోలీస్ కమిషనర్ శంఖపత్ర బాగ్జీ అన్నారు. ఇవాళ ఉదయం ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది నిజాయితీలతో పనిచేయాలని, అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు కృషి చేస్తామన్నారు. 100 రోజుల యాక్షన్ ప్లాన్ కూడా కొనసాగుతుందన్నారు. పక్క రాష్ట్రాల నుంచి గంజాయి వస్తుంది, వాటిని అరికడతామని చెప్పారు. ఆపరేషన్ పరివర్తన చాలా బాగా సక్సెస్ అయిందన్నారు. ప్రజలకు కానీ సిబ్బందికి కానీ ఎటువంటి సమస్యలున్నా 79950959 799 ఫోన్ నంబర్కు ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. నేను చార్జ్ తీసుకున్నాను. ఆనరబుల్ సీఎం సార్కి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇక్కడ సిపిగా పనిచేయడానికి నాకు అవకాశం వచ్చింది, నా అదృష్టంగా భావిస్తున్నాను. వైజాగ్ ఈరోజు కూడా చాలా మంచి రోజు, నేషనల్ డాక్టర్స్ డే. నేను మెడికల్ కాలేజ్ కోల్కతా, అది ఓల్డెస్ట్ మెడికల్ కాలేజ్ ఇన్ ద సబ్ కాంటినెంట్. అక్కడ నుండి ఐ డిడ్ మై ఎంబీబీఎస్, అప్పుడు గోల్డ్ మెడలిస్ట్, ట్రిపుల్ ఆనర్స్. సో అదే మెడికల్ కాలేజ్కి అలమ్నస్ వచ్చేసి డాక్టర్ విధాన్ చంద్ర రాయ్. ఆయన ఇంతకుముందు చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. ఈరోజు ఆయన జన్మించారండి, తర్వాత ఈరోజే చనిపోయారండి. సో ఇన్ హిజ్ ఆనర్ ఈరోజు ప్రతి సంవత్సరం నేషనల్ డాక్టర్స్ డేగా మనం జరుపుకుంటాం. సో day to salute all the doctors and the medical fraternity for the service they are doing for the society and for the humanity. సో ఈరోజు నేను చార్జ్ తీసుకుంటున్నాను. వైజాగ్ అంటే నాకు ఒక చాలా రోజుల నుండి ఒక మంచి అనుబంధం ఉంది. ఎలా అది నేను షేర్ చేసుకుంటాను విత్ ఆల్ ఆఫ్ యూ. 2001 నేను అప్పుడు ఏఎస్పీ జమ్మలమడుగు. పెళ్ళి జరిగిన తర్వాత డిస్కషన్ వచ్చింది, హనీమూన్ ఎక్కడ సెలబ్రేట్ చేయాలి. కొందరు ఫ్రెండ్స్ స్విట్జర్లాండ్, కొందరు నేపాల్, రకరకాల సజెషన్స్ వచ్చాయి. కానీ ఫండ్స్ ఎవరు ఇస్తారు, స్పాన్సర్ ఎవరు చేస్తారు అంటే అందరూ మేము సజెషన్స్ ఇచ్చాము, ఫండ్స్ మాత్రం మా దగ్గర లేవు అని అందరూ వెనక్కి అది పోతే. అప్పుడు ఫైనల్గా నేను నా వైఫ్కి చెప్పాను, సరే నువ్వు దిగులు పడకు, నాకు ఒక మంచి ఐడియా ఉంది. ఏపీలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ సోమవారం ఉదయం ప్రారంభించారు. మంగళగిరి నియోజకవర్గంలోని పెనమాకలో లబ్ధిదారు ఇంటికి వెళ్లి స్వయంగా తన చేతుల మీదుగా అందజేశారు. పెన్షన్ 4,000తో పాటు ఏప్రిల్ నుంచి 3 నెలల పాటు పెంచిన 3,000తో కలిపి మొత్తం 7,000 రూపాయల నగదును అందజేశారు. ఈ క్రమంలో 7,000 పెన్షన్ తీసుకున్న ఓ లబ్ధిదారుడు తన ఆనందాన్ని డ్యాన్స్ చేస్తూ వ్యక్తం చేశాడు.
చంద్రన్న చంద్రన్న జై చంద్రన్న జై జై బోలో చంద్రబాబు కి జై బోలో జై జై ఓం నమ శివ చంద్రన్న చంద్రన్న జై చంద్రన్న జై. కుప్పం మున్సిపాలిటీ 8వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని టీడీపీ నేతలు నిర్వహించారు. అనంతరం సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి అనంతరం పింఛన్ల లబ్ధిదారులకు నగదును అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ నేత మురుగేష్ శివశంకర్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అవ్వాతాతలకు, వితంతు మహిళలకు పెన్షన్ నగదును అందించారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పింఛన్లను పెంచారని, పెంచిన పెన్షన్ను 1 తారీఖునే ఇచ్చిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని టీడీపీ నేతలు అన్నారు. 4,000 పెంచుతామని మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. ఈ మార్చి, ఏప్రిల్, మేను కలిపి జూన్లో ఇంకో 1000 కలిపి ఒక 3,000, ఒక పెంచిన ప్రకారం 4,000 ప్రకారం 7,000 అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇక్కడే కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రతి మండలంలోనూ, ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి జిల్లాలోనూ ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి మా చెప్పిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు 4,000 అందరికీ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ పెన్షన్ని అందరూ కూడా గౌరవంగా తీసుకొని ఈ ఇంటి కొంతమందికి ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఇక్కడే ఇస్తాము, కొంతమంది రాని వాళ్ళు ఉంటే ఇళ్ళ దగ్గరికి కూడా కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ఎప్పుడు తప్పురు, తెలుగుదేశం పార్టీ కూడా ఇచ్చిన మాట తప్పదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని కూడా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని మీరు తీసుకునే పెన్షన్దారులందరూ కూడా గౌరవంగా పెన్షన్ తీసుకొని ఆయన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ. నెల్లూరు జిల్లాలో పింఛన్ల పంపిణీ అట్టహాసంగా ప్రారంభమైంది. రూరల్ పరిధిలోని కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డులో ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పెన్షన్లు పంపిణీ చేశారు. ఉదయం 6 గంటల నుంచే పింఛన్దారుల ఇళ్ల వద్దకే పింఛన్లు రావడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మన జీవితం శాంతియే మన జీవితం. 7,000 ఎంతమ్మా? 10,000 15,000 ఓకే సార్. అల్లా పెన్షన్ కదా 15,000. అంతకుముందు ఎంత వస్తుందమ్మా? దీవించవా సార్? సార్ సార్ ఇప్పుడు ఇది ఎంతమ్మా? 7,000 చూసుకో బాగా. డబ్బులు కనిపిస్తుంది, డబ్బులు కనిపిస్తుంది. సార్ 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 ఒకసారి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు 3,000 పెన్షన్ 4,000 చేస్తా. జూలై నెలలో మాత్రం ఏప్రిల్ నుంచి అంటే గత 3 నెలలు ఇస్తానని చాలా మంది దాదాపు 68 లక్షల మందికి ఈ పెన్షన్ అందుబాటులో ఉంది. మన చంద్రబాబు నాయుడు మీ అందరికీ తెలుసు, మాట చెప్పినట్టు ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందుల్లో ఉన్నా మనం గెలుస్తున్నాము, ఖచ్చితంగా మనం రేపు గవర్నమెంట్ ఫామ్ చేసేది మనమే అని 3 నెలల నుంచి ఈ పెన్షన్ కార్యక్రమానికి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా దీన్ని ఎట్ట చేయాలా అనేది ఎలక్షన్ క్యాంపెయినింగ్ జరుగుతూ ఉన్నా అతను ప్లానింగ్, అతను ఫైనాన్షియల్స్ వాళ్ళని పిలిపించుకొని ఇది మనం 1వ తేదీ ఖచ్చితంగా చేయాలా, ఇది నెరవేరాలంటే చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. దానికి 3 నెలల నుంచి మీరు నమ్ముతారో నమ్మరో ఎలక్షన్ అంటే మనం గెలుస్తున్నాము అనే దీంతో అతను మనసు పెట్టగలిగిన వ్యక్తి కాబట్టి దీన్ని ఈరోజు ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా మనం 1వ తేదీ చెప్పిన మాట ప్రకారం 7,000 అనేది ఊహించుకోలేని అమౌంటు. అది కూడా మీ అందరికీ ఒకటి చెప్పాలా, ఒకటే రోజు డ్రా చేయగలిగారు. ఒకటే రోజు డ్రా చేసి ఇంత అమౌంట్ మనము మన రాష్ట్రం అంతా కూడా ఈ డబ్బు పంపకం జరుగుతుంది పెన్షనర్స్కి. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సంక్షేమాల సంబరాల ఒక పండుగ వాతావరణంలో ఇంటింటికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎక్కడికక్కడ కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు సచివాలయ సిబ్బందితో కలిసి వెళ్ళి, అధికార యంత్రాంగంతో కలిసి వెళ్ళి ఆ యొక్క పెన్షన్లు అందజేస్తారు.
వాస్తవాలు మాట్లాడుకోవాలంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అస్తవ్యస్త విధానాలతో, అనాలోచిత చర్యలతో సంపద సృష్టించకుండా ఒక అరాచక వాతావరణంతో ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని కూడా దెబ్బతీసే రీతిలో వ్యవహరించిన పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసింది. ఆంధ్ర రాష్ట్రం ఆర్థికంగా అన్ని రకాల ఇబ్బందుల్లో ఉంది. ఈ ఇబ్బందుల్లో ఉన్న వేళ సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే వేరే ముఖ్యమంత్రి అయితే అది సాధ్యం అయి ఉండేది కాదు, తలబట్టుకొని కూర్చోవలసిన పరిస్థితి. కానీ ఒక సమర్థవంతుడు, అనుభవజ్ఞుడు, రాజనీతిజ్ఞుడు సంపద సృష్టించి ప్రజలకు ఏ విధంగా పంచాలా, ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలా అన్న ఒక స్పష్టమైన ఆలోచన ఉన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికల వేళ వారు చెప్పారు, అవ్వతాతలకు ఇచ్చే పెన్షన్ 3,000 నుంచి 4,000 చేస్తా, దివ్యాంగులకి పెంచుతా, అదేవిధంగా ఆ యొక్క బెడ్ మీద ఉన్నటువంటి ఏ పని చేసిన వాళ్ళకి పెంచు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో విషాదం చోటు చేసుకుంది. సరదాగా స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన 10 ఏళ్ల దుర్గా ప్రవీణ్ తారక రామ్ సాగర్ చెరువులో పడి చనిపోయాడు. కుమారుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇవాళ ఉదయం తారక రామ్ సాగర్ చెరువులో చిన్నారి మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు దుర్గా ప్రవీణ్గా గుర్తించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కుమారుడి మృతితో ఆ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. రాష్ట్రంలో పేదల సంక్షేమమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అన్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం పెంచిన పెన్షన్లు ఇస్తున్నట్లు తెలిపారు. వైసీపీ నాయకులు రాష్ట్రం గురించి ఏనాడు పట్టించుకోలేదని, అందుకే రాష్ట్ర ప్రజలు ఎన్నికల్లో అద్భుతమైన తీర్పు ఇచ్చారని చెప్పారు. అసెంబ్లీలో ఈరోజు ప్రతిపక్షం అనేది లేకుండా చేసి జగన్ను బెంగళూరు ప్యాలెస్కు పంపారని ఎద్దేవా చేశారు. గతంలో ఏ మాట అయితే చెప్పారో చంద్రబాబు నాయుడు గారు, ఆ మాట ప్రకారం ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలది 3,000 కలిపి, ఈ నెలలో ఇచ్చేది 4,000 కలిపి 7,000 ఇచ్చాం. అదేవిధంగా డిజేబుల్ ఉన్నటువంటి వాళ్ళకి ఈయనకి 3 రెట్లు పెంచిచ్చాం, 15,000. అందులో భాగంగా ఈరోజు ఈ నెల నుంచి ప్రతి పేదవాళ్ళకి, వృద్ధులకి 4,000, వికలాంగులకి 6,000 పెన్షన్లు ఇచ్చే విధంగా, మరీ డిజేబుల్గా ఉంటే 10,000, 15,000 కూడా. అదేవిధంగా ఆయనకి సపోర్ట్గా ఉన్నటువంటి వాళ్ళకి 4,000. అంటే కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నిమ్మల చినరాజప్ప పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి అనంతరం పెన్షన్లు పంపిణీ చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్లు పెంచి 1వ తారీఖు నాడే ఇచ్చినట్లు ఎమ్మెల్యే చినరాజప్ప చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన పెద్దాపురం ఇన్ఛార్జి తుమ్మల రామస్వామి, టీడీపీ నాయకులు, జనసేన నాయకులు పాల్గొన్నారు. అల్లూరు జిల్లా రాజవొమ్మంగి మండలంలోని లబ్బరి దూసరిపాము గ్రామాల్లో రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి పెన్షన్లు పంపిణీ చేశారు. పెరిగిన పెన్షన్లను లబ్ధిదారుల ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే, కూటమి పార్టీల నేతలు, అధికారులు పంపిణీ చేశారు. గత ప్రభుత్వంలో 250 పెంచినందుకే సభలు పెట్టి పెన్షన్దారులను ఇబ్బందులకు గురి చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేశారని ఎమ్మెల్యే శిరీషాదేవి అన్నారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. చంద్రబాబు నాయుడు గారు వికలాంగులకి అది అలాగా
ఇప్పుడు వేయండి గారి మీరు రాకండి ఫోటో మీద వేయండి. కాదు పాలు కనిపించట్లేదు, నీళ్ళే కనబడుతుంది. పల్నాడు జిల్లా అమరావతి మండలం లేమల్లె గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందించారు. నెల 1వ తారీఖునే స్వయంగా ఇంటికి వచ్చి పెన్షన్లు ఇవ్వడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పెన్షన్ల పెంపులో చరిత్ర సృష్టించిన ఏకైక సీఎం చంద్రబాబు అని మాజీ ఎంపీ సుళ్లూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జి సుబ్రహ్మణ్యం అన్నారు. నాయుడుపేట పట్టణంలోని పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో అధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం లబ్ధిదారులకు పెన్షన్ నగదును అందజేశారు. గత ప్రభుత్వ దుశ్చర్యలతో ఖజానా ఖాళీగా ఉన్న ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు పంపిణీ చేశారని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు పెంచిన పెన్షన్లను అందిస్తుండటంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయన ఆదేశాలతో అటు అధికారులు ఇటు ప్రజలు తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా ఒక పండగ వాతావరణంలో ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఆయన ఈ రాష్ట్రానికి వరాలు జల్లు కురిపించారు. మహిళలకైతేమి, పేద రైతులకైతేమి, నిరుద్యోగ యువతకైతేమి, నిరుద్యోగ ఉపాధ్యాయులకైతేమి అందరూ కూడా మరి ఇచ్చిన మాట ప్రకారం మొట్టమొదటగా మెగా డిఎస్సిని ప్రకటించి సుమారు 16,300 మంది ఉపాధ్యాయులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి చర్యలు చేపట్టాడు. 1వ తారీఖు టెన్షన్గా 6 గంటలకి పింఛన్లు ఉన్న పింఛన్దారులందరికీ తప్పకుండా ఇవ్వాలి. ఈ రాష్ట్రంలో ఎన్ని కష్టాలు పడినా సరే నేను వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం చేస్తానని చెప్పని మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నాయంటే ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని కూడా మీకు మనం చేస్తాను. చంద్రబాబు గారి నాయకత్వం. ఏపీలో తెల్లవారుజాము నుంచే పెన్షన్ల పండుగ వాతావరణం నెలకొంది. పల్నాడు జిల్లా పెదకూరపాడు, అమరావతి అచ్చంపేటలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. ముందుగా సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు కూటమి నాయకులు, కార్యకర్తలు. అనంతరం గడప గడపకు తిరిగి పెన్షన్లు పంపిణీ చేశారు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్. పెన్షన్లు పొందిన లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈరోజు దివ్యాంగులు పెన్షన్దారులు మరి నా పేరు కరిముల్లా అండి. నేను వికలాంగుడిని. కాకపోతే ఇప్పుడు మన రాష్ట్రంలో ఇచ్చిన ఈ వికలాంగుల పెన్షన్లు పెంచడం మాకు ఆయన దేవుడితో సమానం. మాకు కనిపించని దేవుడు అల్లా అయితే కనిపించే దేవుడు నారా చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు నాయుడు గారి రుణం మేము తీర్చుకోలేము. ఆయన ఉన్ననాడు ఆయనకే మేము మా సహాయ సహకారాలు అందిస్తాం. ఏ విధంగా అనిపిస్తుంది? మాకు దేవుడితో సమానం అని అంటున్నాం కదండి. దేవుడే మాకు ఆయన. ఈ రోజున పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఒక పండగ వాతావరణంలో జరుగుతుందండి. ప్రతి ఇంటి వద్దకు వెళ్ళి మేము పెన్షన్లు వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ పెన్షన్ అందజేయడం జరుగుతుంది. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు ఉదయం 6 గంటలకే పెనమాక విలేజ్లో వీధుల్లోకి వచ్చి ఇంటింటికి తిరిగి పెన్షన్ అందజేయడం జరుగుతుంది. అట్లానే మేము ఉదయం 6 గంటలకే
లేమల్లి గ్రామంలో, అమరావతి మండలం లేమల్లి గ్రామంలో స్టార్ట్ చేసి ఆ తర్వాత అది ముగించుకుని ఆ కార్యక్రమం ఇవాళ ఇప్పుడు పెదకూరపాడు మండల హెడ్ క్వార్టర్లో పంపిణీ చేయడం జరుగుతుందండి. ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారు పెంచిన పెన్షన్ను ఆస్వాదిస్తూ ప్రతి ఒక్కళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారి యొక్క సంతోషానికి అవధులు లేవు. నెల్లూరు సిటీ నియోజకవర్గం వెంకటేశ్వరపురంలోని జనార్దన్ రెడ్డి కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. తర్వాత లబ్ధిదారుల చేత సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మంత్రి పొంగూరు నారాయణ అనంతరం మంత్రి నారాయణ, శ్రీనివాసులు రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, నారాయణ విద్యా సంస్థల జీఎం విజయభాస్కర్ రెడ్డి సీఎం కటౌట్కి పాలాభిషేకం చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ఇక్కుర్తిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శ్రీకేష్ బి లాట్కర్, ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి స్వయంగా లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. అనంతరం లబ్ధిదారులతో మాట్లాడారు ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు. పెన్షన్లు పొందిన లబ్ధిదారులు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పారు. కలెక్టర్ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, ఎంపీడీఓ గారు అందరూ కూడా రావడం జరిగింది. మనం అందరం కూడా 5 ఏళ్ళు సంతోషంగా ఉందాము. కలెక్టర్ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, ఎంపీడీఓ గారు అందరూ కూడా రావడం జరిగింది. మనం అందరం కూడా 5 ఏళ్ళు సంతోషంగా ఉందాము. ప్రభుత్వ పరంగా ఎటువంటి భారం ఉన్నా కానీ మీకు అండగా ఉండటానికి పింఛన్ ఇస్తాము. అదేవిధంగా ఇల్లు కట్టిస్తాము, 2 సెంట్లు భూమిని ఇస్తాము. ఇవన్నీ కూడా గ్రామ నాయకులు అందరూ కూడా దగ్గరుండి మన గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి. మన గ్రామంలో ఉన్న ప్రజలు సంతోషంగా ఉండాలి. మన గ్రామంలో ఉన్న విద్యార్థులకి మంచి మంచి ఉద్యోగాలు రావాలి. ఇటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాము. ఒక్క నిమిషం అంతే ఉండండి. నెల్లూరు జిల్లా సిద్దిపురం గ్రామంలో ఇచ్చిన మాట ప్రకారం పెంచిన పెన్షన్ నగదును మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు మొదటి నెలలోనే పెంచిన పెన్షన్ను లబ్ధిదారులకు ఇళ్ల వద్దకే వచ్చి అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఆయన తెలిపారు. పెంచిన పెన్షన్ మీకు అందిస్తున్నామని తెలిపిన వెంటనే పెన్షన్ అందుకున్న లబ్ధిదారుల కళ్లల్లో ఆనందాన్ని చూసినట్లు ఆనం రామనారాయణ తెలిపారు. తన ఎన్నికల ప్రణాళికలో చెప్పాడు. దాని ప్రకారం అధికారుల ద్వారానే మీకు పంపిణీ చేయడం జరిగింది. గత 3 నెలలుగా ఉన్న బకాయి కూడా మరి ఒక 3,000 కలిపి మీకు గతంలో కన్నా పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో ఎన్టీఆర్ పెన్షన్ భరోసా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జగదీశ్వరి పాల్గొన్నారు. ఆమె అధికారులతో కలిసి లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు. పెన్షన్ 4,000తో పాటు ఏప్రిల్ నుంచి 3 నెలల పాటు పెంచిన 3,000తో కలిపి మొత్తం 7,000 నగదును అందజేయడంతో పండుగ వాతావరణం నెలకొంది. ఈ నెల నుంచి 1,000 రూపాయలు పెంచారు. 4,000 ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి. మాట తప్పని నాయకుడు ఈరోజు బాబు నాయకత్వం, నాయకత్వం, జై తెలుగుదేశం.
ఆమదాల వలస నియోజకవర్గం పెద్దలంకం పంచాయతీలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం మండల నాయకుల ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు చంద్రమోహన్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామ్మోహన్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ పెద్దలంకం గ్రామ నాయకులు ముందుకు వచ్చి జెండా ఆవిష్కరణ చేయడం సంతోషం కలిగించే విషయమన్నారు. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి చాలా కష్టపడ్డారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నాయకత్వం కోరుకుంటున్నారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో ప్రజల తరపున పనిచేసే విధంగా ఉండాలని కోరారు. పెందుర్తి నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రమేష్ బాబు ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ సొమ్మును 1 తారీఖునే అందజేస్తుందని తెలిపారు. తెల్లవారుజామున 6 గంటలకే ఎమ్మెల్యే రమేష్ బాబు, స్థానిక నాయకులు, సచివాలయం సిబ్బంది కలిసి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. చాలా ఆనందంగా ఉంది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక్కో వాగ్దానం నెరవేరుస్తూ ముందుకు పోతా ఉన్నారు. ఈరోజు 1 తారీఖు నాడు ఉదయం 6 గంటలకి లబ్ధిదారులు ఇళ్ళకెళ్ళి పెన్షన్లు ఇవ్వటం అనేది నిజంగా మా అందరికీ పూర్వజన్మ సుకృతం. ఇలాంటి బృహత్తరమైన కార్యక్రమం అధికారంలోకి వచ్చిన అదే నెల నుంచి స్టార్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. జగన్మోహన్ రెడ్డి ఖాళీ ఖజానా మాకు అప్పచెప్పి వెళ్ళినప్పటికీ కూడా, 100 కోట్ల బడ్జెట్ అయినప్పటికీ కూడా ఎక్కడా తగ్గకుండా ఇచ్చిన మాట ప్రజలకు నిలబెట్టుకోవాలన్న తపనతో మా ముఖ్యమంత్రి 3,000 రూపాయల పెన్షన్ 4,000 పెంచడం కానీ, వికలాంగులకి డబల్ చేసి 3,000 6,000 చేయటం కానీ ఎన్నో అపోహలు సృష్టించారు ప్రజలకు. మేము వస్తే వాలంటరీ వ్యవస్థ తీసేసి పెన్షన్దారులకు ఇంట్లోకి వెళ్ళి పెన్షన్లు ఇవ్వము అని చెప్పి ఉదయం 6 గంటలకి వెళ్ళి సచివాలయానికి ఒక టీమును పెట్టి మధ్యాహ్నానికల్లా, ఈవినింగ్ కల్లా ఒక్కటి కూడా మిగలకుండా చిత్తూరు జిల్లా పొంగునూరులో హిందూ సామ్రాజ్య దినోత్సవం వేడుకలు నిర్వహించారు. అందులో భాగంగా హిందూ జాగరణ సమితి ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ శోభయాత్రను అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ శోభయాత్ర ఎస్ఎస్పేట నూతన అభయాంజనేయ స్వామి ఆలయం నుండి ప్రారంభించి బజారు వీధి, మూడెప్ప సర్కిల్, ప్రైవేట్ బస్టాండ్ మీదుగా కొనసాగింది. వందల సంఖ్యలో పాల్గొన్న యువత భరతమాత ఛత్రపతి శివాజీ మహారాజ్కి జేజేలు పలికారు. మరోవైపు కాషాయం జెండాలు చేతపట్టిన హిందువులు గోకుల్ సర్కిల్కు చేరుకున్నారు. జై భజరంగి వేషధారణ, కోలాటాలు, బైక్ ర్యాలీల నడుమ డప్పు మోతలతో కార్యక్రమాన్ని నిర్వహించారు.
కనిగిరి నియోజకవర్గంలో పెన్షన్ల పంపిణీతో పండుగ వాతావరణం నెలకొంది. మున్సిపల్ పరిధిలోని 3వ వార్డులో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి పెన్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వయంగా వృద్ధులు, వికలాంగులు గృహాలకు ఆయన వెళ్లి పెన్షన్ పంపిణీ చేశారు. లబ్ధిదారులు సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే 3,000 రూపాయల పెన్షన్ కాస్త 4,000 రూపాయలు అయ్యిందని వివరించారు. పెన్షన్ డబ్బులు తీసుకున్న అవ్వాతాతలు ఆనందం వ్యక్తం చేశారు. 7,000 అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే సత్యనారాయణ పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఎన్టీఆర్ భరోసా క్రింద లబ్ధిదారులకు తెల్లవారుజామున 6 గంటలకే పెన్షన్ సొమ్మును అందించారు. అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే సత్యనారాయణ సీఎం చంద్రబాబు చెప్పినట్లుగా 1వ తారీఖునే ప్రతి ఇంటికి పెన్షన్లు పంపిణీ చేసినట్లు ఆయన చెప్పారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు పంపిణీ చేయడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ అధినాయకులు కలిసి మీకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చడంలో 7,000 రూపాయలు మే నెలలో జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా మా కూటమి ప్రభుత్వం ఏర్పడితే ఈ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఉన్నటువంటి పెన్షన్ని పెంచి 3,000 నుంచి 4,000 రూపాయలు పెంచి ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలోనే ఈరోజు పెన్షన్దారులకు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి పెన్షన్స్ అంటే గతంలో ఉన్నటువంటి 3 నెలలకి ఏరియర్స్ 3,000, ఈ నెల 4,000 కలిపి 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చిందో ఆ హామీని తప్పనిసరిగా నెరవేరుస్తామని ఈ విధంగా తెలియజేయడం జరుగుతుంది. అంచేత ఎప్పుడూ కూడా ఈ ప్రభుత్వాన్ని మీరు నమ్మండి, ఈ ప్రభుత్వం మీద మీరు పెట్టుకున్న ఆశల్ని నెరవేరుస్తారని. ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా అవ్వాతాతల కళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. తెల్లవారుజామున 6 గంటలకే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కాగా నెల్లూరులో మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్వయంగా పెన్షన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి స్వయంగా పెంచిన పెన్షన్లు నగదు 7,000 రూపాయలను అందజేశారు. దీంతో లబ్ధిదారుల సంతోషం వ్యక్తం చేశారు. మా సాయిదన్న చూపిస్తున్నారు అనుకుంటున్నాను. ఏపీలో పండుగ వాతావరణం నెలకొంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఉదయం నుంచి అన్ని జిల్లాల్లో పండుగ వాతావరణం కనిపిస్తుంది. సీఎం ఆదేశాలతో విజయనగరం కార్పొరేషన్ పరిధిలో ఎమ్మెల్యే పూసపాటి విజయలక్ష్మి, గజపతిరాజు, జిల్లా కలెక్టర్ ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. దీంతో లబ్ధిదారుల కళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి వచ్చినప్పుడు ఇది రివ్యూ చేస్తా నందమూరి తారక రామారావు గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ ఈరోజు పెన్షన్ మనం 4,000 రూపాయలుకి పెంచాం. అయితే ఎలక్షన్ ప్రామిసెస్లో ఏప్రిల్ నెల నుంచి ఇస్తున్నాం కాబట్టి ఈ ఒక్క నెల ప్రత్యేకంగా 7,000 రూపాయలు అనేది ఏప్రిల్ నెల నుంచి రావడం జరిగింది. అయితే ఈ ఒక్క నెలకి 7,000 రూపాయలు ఒకటేసారి వాళ్ళకి వచ్చింది. కానీ పెన్షన్స్ అయితే మన విజయనగరంలో 23,303 పెన్షన్స్ మనం ఇస్తున్నాం. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు 6 గంటలకి మొదలుపెట్టి ఈరోజే పూర్తి చేయాల్సిన ప్రయత్నం అందరూ చేయాలని ఒక ఆదేశం ఇచ్చారు. ఎవరికైతే మిగులుతాదో రేపు అది కంటిన్యూ చేస్తారు. ప్రతి ఇంటికి వచ్చి వాళ్ళు పెన్షన్ ఇస్తారు. అలాగే
ఏపీలో పండగ వాతావరణం నెలకొంది. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 7,000 రూపాయల పింఛను మొత్తాన్ని అర్హులకు అందిస్తోంది. మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో సీఎం చంద్రబాబుతో కలిసి మంత్రి నారా లోకేష్ లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. సీఎం లబ్ధిదారుని ఇంటికి నేరుగా వెళ్లి పింఛన్ పంపిణీ చేయడం దేశ చరిత్రలోనే అరుదైన ఘటన అని ఎమ్మెల్యే మాలకొండయ్య యాదవ్ అన్నారు. బాపట్ల జిల్లా చీరాల, వేటపాలెం మండలాల్లో ఎమ్మెల్యే కొండయ్య ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులు ఇళ్లకు వెళ్లి అందజేశారు. పేరాలలో అవ్వతాతలు కలిసి సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. పెన్షన్దారులను ఘోరంగా మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని, అందుకే ప్రజలు వైసీపీని ఘోరంగా ఓడించారని ఎమ్మెల్యే ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ ఒక ప్రెస్టీజియస్గా తీసుకొని 3 నెలల బ్యాక్లాగ్ను కూడా ఇవాళ ప్రజలకి అందించే ఉద్దేశంతో పెన్షన్ 4,000 చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. ప్లస్ 3,000 రూపాయలు కలుపుకొని 7,000 రూపాయలు ఇవాళ పెన్షన్లు ఇస్తున్నారు. అలాగే అనేక రకాల పెన్షన్లు, దాదాపు 20-24 రకాల పెన్షన్లు ఇవాళ అనేక మంది కుష్టు వ్యాధిస్తులు, లేకపోతే మరి అనేక రకాల వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈ రోజున ఆదరించడం, వాళ్ళందరినీ దగ్గర తీసుకొని ఈరోజు పెద్ద ఎత్తున ప్రభుత్వ అధికారులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, ఆనాడు ఎలక్షన్ రోజున ఖచ్చితంగా ముందు కాలంలో మేము ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఇవాళ మాట నెరవేర్చుకోవడం కోసం తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా ముందుకు వచ్చారు. అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పెనమాక అనేటువంటి ఊర్లో ఈరోజు ఆల్రెడీ ఆయన పెన్షన్లు కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొందని మంత్రి సవితమ్మ పేర్కొన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీతో వృద్ధులు, వికలాంగులు, వితంతువుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తుందని ఆమె చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఇంటి వద్దనే అట్టహాసంగా నిర్వహించారు. చంద్రబాబు చిత్రపటానికి పెన్షన్దారులతో కలిసి మంత్రి సవితమ్మ పాలాభిషేకం చేశారు. అనంతరం ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణంలా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అందరూ పండగ చేసుకుంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఈ విధంగా అయితే 4,000 రూపాయల పెన్షన్ చెప్పారో మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రజలు ఏ విధంగా కష్టపడుతున్నారో, ప్రజలు ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతున్నారో, గత 5 సంవత్సరాల్లో నిత్యావసర సరుకులు పెరిగిపోవటం, ఉపాధి లేకపోవటం, సంపద లేకపోవడంతో ప్రజలందరూ నిత్యావసరాలు కొనుక్కోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. వితంతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అవ్వళ్ళు, తాతోళ్ళు ఇబ్బంది పడుతున్నారు. పక్షపాతంతో బెడ్డెడ్ అయిన వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ప్రజల కష్టాలు తెలుసుకొని ఆ రోజు ఎన్నికల సమయంలో చెప్పారు, ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 4,000 పెన్షన్ అమలు పరుస్తామని చెప్పారు. అదేవిధంగా గత ఏప్రిల్, మే, జూన్ 3 నెలలది 3,000, ఈరోజు జూలై 1వ తారీఖున ఇంటి వద్దకే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి వద్దకే పెన్షన్ కూడా పంపించారు. అంటే గత 3 నెలలది 3,000 ప్లస్ 4,000, 7,000 రూపాయలు ఈరోజు పెన్షన్ ఇచ్చాం. అదేవిధంగా వికలాంగులు కావచ్చు, 3,000 ఉన్న పెన్షన్ 6,000 రూపాయలు చేశాం. బెడ్ రిటర్న్ అయ్యే వాళ్ళది 5,000 నుంచి 15,000 రూపాయలు కూడా పెన్షన్ ఇవ్వబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 65,18,000 మందికి ఈరోజు మనం పెన్షన్ ఇవ్వబోతున్నాం. అంతేకాకుండా ఆ డబ్బులు కూడా 4,399 కోట్లు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం పంపిణీ చేస్తున్నాం. మన జిల్లాలో చూసుకుంటే 2,70,966 మందికి. చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం పేటిమిట్ట గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమం నిర్వహించారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పోతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ కలిసి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు పింఛన్ల నగదును పంపిణీ చేశారు.
చిత్తూరు జిల్లాలోని ఎక్కువ మంది లబ్ధిదారులు పోతలపట్టు నియోజకవర్గంలో ఉన్నారని ఎమ్మెల్యే మురళీమోహన్ అన్నారు. పోతలపట్టు నియోజకవర్గంలోని 59,216 మంది లబ్ధిదారులకు 38,34 లక్షల రూపాయల నగదును అందిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షురాలు అల్లు మహాలక్ష్మి డిమాండ్ చేశారు. ఈ మేరకు శ్రీకాకుళం నగరంలో సమావేశం నిర్వహించారు. మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలన్నారు. ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు పెంచాలని ఆమె డిమాండ్ చేశారు. ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ జిల్లా విస్తృత సమావేశం ఏర్పాటు చేయడమైంది. జిల్లాలో అన్ని మండలాలు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే ఈరోజు మధ్యాహ్న భోజన పథకంలో గత 24 ఏళ్ళుగా పనిచేస్తున్నటువంటి కార్మికులు ఈరోజు రాజకీయ వేధింపులతో సతమతం అవుతున్నారు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక మండలాల్లో రాజకీయంగా తొలగిస్తామని చెప్పేసి ఈరోజు బెదిరింపులకు పాల్పడుతున్నారు. అందుకని ఈరోజు మధ్యాహ్న భోజన సంఘం యూనియన్గా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతూ ఉన్నాం. ఈరోజు మధ్యాహ్న భోజనంలో పనిచేస్తున్న కార్మికులు ఈరోజు ఏ రకంగా వాళ్ళ బ్రతుకులంతా అసలు వాళ్ళు చాలా పేదవాళ్ళు. 24 ఏళ్ళ నుంచి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా వాళ్ళు వంట కొనసాగిస్తున్నారు. కానీ ఈరోజు రాజకీయంగా తొలగిస్తే వాళ్ళు ఎవరితో ఈరోజు చెప్పుకుంటారు? ఏ ప్రభుత్వంకి అయితే వాళ్ళు అడుగుదామనుకుంటున్నారో ఆ ప్రభుత్వంకు గెలిపించినటువంటి ఎమ్మెల్యేలు, ప్రెసిడెంట్లు ఈరోజు వాళ్ళని అన్యాయంగా తొలగించాలని చూస్తూ ఉన్నారు. అందుకని ఆ తొలగింపులు ఆపాలని చెప్పేసి ఈరోజు నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. తెలుగుపేటలో లబ్ధిదారులకు స్వయంగా ఆయనే పెన్షన్ పంపిణీ చేశారు. పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనే ముందు మంత్రి గంగమ్మ గుడిలో పూజలు చేశారు. అనంతరం లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి పెన్షన్ను అందజేశారు. ఆ తర్వాత చంద్రబాబు చిత్రపటానికి పెన్షన్ లబ్ధిదారులతో కలిసి జనార్దన్ రెడ్డి పాలాభిషేకం చేశారు. జగన్ హిమాలయాలు వెళ్లిపోతే వైసీపీలో ఉన్న 11 ఎమ్మెల్యేలు ప్రశాంతంగా ఉంటారని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక చారిత్రాత్మకమైనటువంటి దినంగా మిగిలిపోతుంది. మేనిఫెస్టోలో ఏదైతే పేద ప్రజలకు, వికలాంగులకు, వితంతువులకు, అదేవిధంగా మిగిలినటువంటి వారికి అందరికీ కూడా ఆ రోజు 3,000 రూపాయలు 3 నెలల బోనస్సు, 3,000 పింఛన్ను 4,000 చేస్తామని చెప్పి మేనిఫెస్టో పెట్టిన మాట ప్రకారము మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఈరోజు ఏదైతే అధికారులు ఉన్నారో అందరి అధికారుల ద్వారా ఈరోజు పొద్దున్నే 6 గంటలకు ఈరోజు 4,000, 3,000 కలిపి ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు లోటు బడ్జెట్ పెట్టి రాష్ట్రాన్ని దివాలా పరిస్థితుల్లో తీసుకువచ్చినప్పటికీ ప్రజలందరూ కూడా ఈరోజు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా మా కూటమికి దాదాపుగా 164 సీట్లు ఇవ్వడం జరిగింది. ఇది ప్రజా విజయం. గత ప్రభుత్వం చేసినటువంటి 151 సీట్లు ఇస్తే తీసుకున్న మరుక్షణమే వాళ్ళు విధ్వంసానికి దిగి ఆ రోజు ప్రతి చోట కూడా ఈ యొక్క ప్రజావేదికను కూల్చడం కావచ్చు, అన్ని వర్గాల అదేవిధంగా అధికారులకు మోసం చేయొచ్చు, ప్రజలను మోసం కూడా చేస్తూ మోసగిచ్చినారు. కాబట్టి బాపట్ల జిల్లా స్టువర్టుపురం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ ప్రారంభించారు. చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం 3,000 పెన్షన్ను 4,000కి పెంచుతూ అదనంగా 3 నెలలకి 3,000 చొప్పున 7,000 ఇచ్చి మాట నిలబెట్టుకున్నారని నరేంద్ర వర్మ అన్నారు. బాపట్ల నియోజకవర్గంలో మొత్తం 31,339 మందికి పెన్షన్దారులకు ఈరోజు ఉదయం నుండి టీడీపీ అధినేత ఆదేశాల మేరకు సచివాలయం సిబ్బంది, పార్టీ కార్యకర్తలు పెన్షన్ పంపిణీ చేశారు. ఒకే రోజు బాపట్ల నియోజకవర్గంలో పింఛన్లు పంచుతా ఉన్నాం. ఇది ఒక గొప్ప పరిణామంగా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంత అద్భుతాన్ని సృష్టించిన చంద్రన్న
ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభుత్వంలో అవ్వలకి, అమ్మలకి, తాతలకి 3,000 నుంచి 4,000 రూపాయలు ఒకేసారి పెన్షన్ పెంచే పథకంలో ఇప్పుడు ప్రయోగాత్మకంగా కాదు, నిజం చేసి చూపించాం. ప్రతి నెల ఇక నుంచి 4,000 రూపాయలు పెన్షన్ అందుతూ ఉంటుంది ఈ తాతకి. ఈ మొట్టమొదటిసారి పెన్షన్ కార్యక్రమం ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కూడా చేసే విధంగా మేము ముందరికి వెళ్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా అధికారులు ప్రతి నెల పెన్షన్ పెంచడం సాధ్యం కాదన్న వారికి చంద్రన్న చేసి చూపించారని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో లబ్ధిదారులకు ఆమె పెన్షన్లను పంపిణీ చేశారు. గతంలో ఏ సీఎం ఇంటికెళ్లి పెన్షన్ ఇచ్చిన చరిత్ర లేదు అన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న చంద్రబాబుకి ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు తెలియజేయాలని అన్నారు. అమ్మ, కొత్తగా పింఛన్లు రాని వాళ్ళు దరఖాస్తు చేసుకోండి. 6 స్టెప్ అనే ఒక పద్ధతి ప్రకారం మీ పెన్షన్లు అన్ని కూడా అందులో చూసి మీకు అర్హులైతే మీ పేరు వాళ్ళు నమోదు చేస్తారు. మీకు వచ్చే నెల నుంచి పెన్షన్ రావడం జరుగుతుంది. మీ డివిజన్ లీడర్లకి మీ పేర్లు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. బాబు గారు ఇచ్చిన హామీ ప్రకారం 1,000 రూపాయలు అదనంగా పెంచుతూ గతంలో వచ్చే 3,000కి అదనంగా 1,000 రూపాయలు పెంచుతూ 4,000 జరిగింది. అయితే గడిచిన 3 నెలలు కూడంలో అయిన 3 నెలల నుంచి ఎలక్షన్ దాకా కూడా ఆ 3 నెలలు కూడా 1,000 చొప్పున 3,000 ప్లస్ ఈ నెల తాలూకు 4,000 మొత్తంగా 7,000 రూపాయలు వాళ్ళ లబ్ధిదారులు అందరికీ కూడా బాబు గారు సంస్థానం అందజేయడం జరిగింది. మేము ఇక్కడ మా నియోజకవర్గ స్థాయిలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ప్రజలకి స్వయంగా వారి ఇంటి వద్దకే పంపిణీ చేయడం జరిగింది. పెన్షన్ పేరు చెప్పుకొని కూడా నీచ రాజకీయం చేసిన గత ప్రభుత్వాన్ని వారి కుట్రల్ని తిప్పికొడుతూ ఈరోజు బాబు గారు ఇచ్చిన మాట ప్రకారం తొలి సంతకం పెన్షన్ మీద పెట్టి అదే విధంగా వారి ఇంటి వద్దకే వెళ్ళి సచివాలయ సిబ్బందితో ఈ పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది. ఊరు వాడ అంతా కూడా నిజమైన పండుగని, నిజమైన ఆనందాన్ని చూడడం జరిగింది. అవ్వాదాతల మనసుల్లో, గుండెల్లో, వారి కళ్ళల్లో నిజమైన ఆనందాన్ని మేము అందరం కూడా చూసాము. ఇంతటి అద్భుతమైన విజయనగరం జిల్లా గజపతి నగరంలో జాతీయ రహదారి పక్కన ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి అలాగే సీఎం చంద్రబాబు చిత్రపటానికి పెన్షన్దారులు పాలాభిషేకం చేశారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డ కొద్ది రోజులకే ఇచ్చిన హామీను నిలబెట్టుకుని మహిళలకు, వికలాంగులకు, వృద్ధులకు పెద్ద ఎత్తున పెన్షన్లు పెంచి పంపిణీ చేసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. మరోవైపు అధికారులు పెన్షన్దారులకు ఉదయం 6 గంటల నుంచి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. 5 సంవత్సరాలు అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం ఒకసారి వేయించారు. ఇవి నా ఊరు నా వార్త అప్డేట్స్. చూస్తూనే ఉండండి న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.